ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన శ్రావణి వైద్యుల నిర్లక్ష్యానికి బలైపోయింది. దీంతో శ్రావణి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్రావణి కాన్పు కోసం బుధవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు శ్రావణికి ఆపరేషన్ చేశారు. అనంతరం అధిక రక్తస్రావం కావడంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్కి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున శ్రావణి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. డెలివరీ కోసం వచ్చినటువంటి ఒక మహిళ తన ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పాఠశాల నారాయణ ప్రైవేట్ పాఠశాలలో డాక్టర్ అర్చన అనే మహిళ డాక్టర్ అక్కడ ఉన్నటువంటి మహిళ డెలివరీ కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసింది. అయితే గత కొంతకాలంగా ఆమె డెలివరీ కోసం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి ఆమెతో చూపించుకోవడానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రావణి తనకు మొదటి డెలివరీ కావడంతో మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్లో చూపించుకున్నట్లు తెలిసింది. అయితే సిజరీన్ అవసరం అని చెప్పి కూడా డాక్టర్ అర్చన ఆమెకు సిజరీన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే సిజరీన్ చేసిన తర్వాత కూడా బ్లడ్ బ్లీడింగ్ అనేది ఎక్కువ కావడంతో వితౌట్ ఎంబడే ఆమెను హైదరాబాద్ తరలించండి, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేయాలని చెప్పి కూడా డాక్టర్ చెప్పిన నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఆమెను బుధవారం సాయంత్రం స్థిరీకరైన తర్వాత కూడా తీసుకెళ్లి హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే శ్రావణి ఉన్నారో ఆమె ఒక్కసారిగా బ్లీడింగ్ ఎక్కువ కావడంతో కూడా అక్కడ మరణించినట్లు కూడా డాక్టర్లు ధృవీకరించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డెడ్ బాడీని తీసుకొని ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఏదైతే హాస్పిటల్ ముందు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, మహిళా సంఘ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ధర్నా నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా హాస్పిటల్ పై కేసు నమోదు చేసి ఏదైతే చనిపోయిన శ్రావణి కుటుంబం న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ముచ్చినటువంటి ఎవరైతే శ్రావణి ఉందో వాళ్ళ కుటుంబ సంఘం న్యాయం జరిగే వరకు కూడా తాను కూడా మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లు సరైన వాద్యం అందించక చాలా మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలోనే మరోసారి శ్రావణి ప్రాణాలు కోల్పోవడంతో కూడా ఒకవైపు కుటుంబ సభ్యులతో పాటు ఇటు నియోజకవర్గ కేంద్రంలో ఇటు అయ్యవారిపల్లి గ్రామంలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. శ్రావణి. థ్యాంక్ యూ హరిశంకర్.